జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు అండర్ అటాక్ లో ఉంది. పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ పై దాడి చేస్తోంది. జమ్మూ ఎయిర్పోర్ట్ పై పాకిస్తాన్ డ్రోన్స్ మరియు మిసైల్స్ తో దాడి చేస్తోంది. S-400 అనే రష్యాకి చెందిన యాంటీ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ కి చెందిన డ్రోన్స్ మరియు మిసైల్స్ ని గాల్లోనే పేల్చేస్తోంది. పాకిస్తాన్ కి చెందిన F-16 ఫైటర్ జెట్ మరియు AF-17 కి చెందిన 2 ఫైటర్ జెట్స్ ని కూల్చివేసింది. మొత్తం 3 యుద్ధ విమానాలని ఇండియా ధ్వంసం చేసింది. జమ్మూపై అటాక్ జరుగుతుండటంతో సైరన్స్ మోగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. పంజాబ్, అమృత్సర్ లో కూడా బ్లాక్అవుట్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ మొత్తం పవర్ సప్లై, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ప్రజల్ని ఇళ్లలోనే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు. పాకిస్తాన్ నుండి వస్తున్న డ్రోన్లను, మిసైల్స్ ని, ఫైటర్ జెట్స్ ని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా గాల్లోనే పేల్చివేస్తోంది. జమ్మూ ఎయిర్పోర్ట్ లో ఒక మిసైల్ పడడంతో ఎయిర్పోర్ట్ కొంతవరకు డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. పాక్ దాడులు చేస్తున్న కారణంగా పంజాబ్ వర్సెస్ ఢిల్లీ IPL మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ 2.0 అటాక్ చేయబోతోందని తెలుస్తోంది. అఫీషియల్ గా వార్ స్టార్ట్ అయినట్టే.